సంగట, రాగి జావ, మేము సోడు జావ అంటామండి. అది చేస్తున్నాను. ఇదిగోండి 2 స్పూన్లు 2 కలిపి వేసుకున్నాను. దీంట్లో సరిపోతుంది అనమాట గ్లాస్కి. అంతే 2 కలిపి వేసుకున్నాను. పొద్దున పూట ఏదైనా సరే చలికాలం అని ఎండాకాలం అని ఇంకా ఇలా వాటర్ పోసుకుని కలుపుకోవటమేనండి. ఏమి దాంట్లో పోసి దీంట్లో పోసి ఇవన్నీ చేయక్కర్లేదు. ఎందుకంటే కొంచెం వాటర్ పోసుకున్నాననుకో మంచిగా అయిపోతుంది. ఉండలు కడతాయి అన్న భయం ఉండదు. ఇలా అయితే పిండే మా వాళ్ళు పిండి చేస్తాం కదా మనం, ఈ రాగి సంగట చేస్తాం కదా, రాగన్నం వండేస్తారు మా ఊర్లో. అయితే పిండి వేడి నీళ్ళల్లో పిండి పోస్తూ తెడ్డుతో తిప్పేస్తూ ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు. అప్పుడు అందులో అన్నంలాగా అయిపోతుంది అనమాట. అదే మనం గిన్నెలో వేసుకుని ఇట్లా ముద్ద చేసుకుని పెట్టుకుంటాం రాగి సంగటాన్ని. అర్థమైందా? మేము అయితే గట్లతోని మామూలుగానే పెట్టేసేది అన్నమాట మాకు. చూడండి, రోజు ఒక్క గ్లాసు ఈ గ్లాస్తో తాగారనుకోండి అంటే మనం ఇంకా అన్నం మీద కూడా రోదేశం అని ఏదైనా దీంట్లో నంచుకోవచ్చండి. పక్కన పెట్టుకుని మనం కర్రీస్ అవి ఇవి ఏదైనా తినాలనుకుంటే పచ్చడి, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇలాంటివన్నీ పెట్టుకుంటారు. నేను పెట్టి కొండలు కూడా చూపించాను మీకు. సద్దన్నం నేను తినేది, మా పెద్దవాళ్ళు తినేది అంతా సద్దన్నం ఇలాంటివన్నీ చూపించాను మీకు కదా. చూడండి, చేసుకోండి, చాలా బాగుంటుంది. కంపల్సరిగా ఇది వాడండి. ఇది జొన్న జావ, జొన్న గట్క, అంబలి, రాగి అంబలి ఏమంటారు, సోడి అంబలి, జొన్న అంబలి, ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు మనం. ఇది ఇంకా ఇవి సజ్జలు ఇలాంటివి కూడా ఉంటాయి కదా, ఇవి కూడా కూరలు ఇలాంటివన్నీ చూపిస్తానండి. ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాం మీకు. లేదు కొంచెం గట్టిగా జావలాగా అయిపోతే సరిపోతుంది. గట్టిగా చూడండి, ఇట్లా గట్టిగా అయితే చాలన్నమాట మనకి. స్టవ్ బంద్ చేసేసాం. కొంచెం నేను చల్లగా చేసుకున్నానండి. సరే, ఇది పెరుగు వేసుకుంటాం మేము, లేదా చక్కెర వేసి అన్ని జీడిపప్పులు, బాదం పప్పులు, పాలు పోసి ఇలా పాయసం లాగా కూడా చేసుకోవచ్చు. పాయసం చేస్తూ ఉంటాను, దేవుడికి పెడతా ఉంటానండి. పాయసం తిన్న రోజున ఇలా తిన్నాను అనమాట. ఇంకా అది సరిపోతుంది నాకు. ఈ కప్పే చేస్తాను, మంచిగా తాగేస్తాను. చూసారా ఎలా ఉంది? చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని తాగండి, సూపర్గా ఉంటుంది. సరేనా? టేస్టీ. టేస్టీ ఉందంటే రోజు తాగేది నేను. చాలా బాగుంది, సూపర్గా. ఇలా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పొద్దున్న పూట ఇచ్చేసారనుకోండి మీరు, ఇంకా అసలు మర్చిపోరు మిమ్మల్ని. చాలా ఆరోగ్యానికి మంచిది, మనకి అన్ని రకాలుగా మంచిది కదా. ఇలాగే తాగాలి. సరేనా? లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా